ఏం చదువుకుంటున్నారండి? 9th class. 9th క్లాస్. మీ కుటుంబానికి తల్లివందనం పడ్డదండి? ఎంత పడిందండి? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఆనందంగా ఉందండి. జగన్ ప్రభుత్వంలో తల్లివందనం ఎంత పడ్డదండి? మోడీ అప్పుడు 13 పడింది. 13 పడ్డదండి. ఎన్నిసార్లు పడ్డదండి మీకు? 5 సార్లు పడినట్టుంది. 5 సార్లు పడ్డదండి. లాస్ట్ దిగం కూడా వేసారు. ఫస్ట్ ఎంత వేసారండి? ఫస్ట్ 15,000 వేసారు. తర్వాత నుంచి 13,000 కడిగి నుంచి వేసారు. మా పేరు తాడి రామకమల్ అండి. మాది చాన్మిల్లి గ్రామం, నిడమూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. గత ప్రభుత్వంలో మాకు ఒక పాపకి, పెద్ద పాపకి పడేదండి. అమ్మఒడి ఒక పాపకి పడ్డదండి. ఎంత పడ్డాయన్నా? 13,000 పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో 26,000 పడ్డాయండి. ఇద్దరు పిల్లలకి పడ్డాయి. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలు పడ్డాయండి. 2 సంవత్సరాలు పడ్డాయి. ఆ అమ్మఒడి ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి పడ్డదండి. బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. కడవలూరు లక్ష్మీ కళ్యాణ్. చదువుకుంటున్నారా పిల్లలు? ఏం చదువుకుంటున్నారు? ఎంత వచ్చిందండి పిల్లలకి? ఒక్కొక్కరికి 13,000. 13,000 వచ్చినా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఎవరికి వచ్చిందండి? చిన్నబాబుకి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి 5 సంవత్సరాలకి ఎన్నిసార్లు పడింది? ఒకసారి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెట్టారు? 5 సంవత్సరాలు పెట్టారు కదండి. పెట్టారు. అప్పుడు రేషన్ కార్డు కూడా లేదండి. నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? 9th class అయ్యి 10th వచ్చావా? మీ కుటుంబంకి తల్లివందనం పడ్డదమ్మా? ఎంత పడ్డదమ్మా? 13,000. 13,000. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఎంత పడ్డది? 14,000. ఎన్నిసార్లు పడ్డది? 4 times. 3 సార్లు 4 సార్లు పడ్డదా? చంద్రబాబు గారు అన్నట్టే వేసారా మీకు? టైంకే వేసారా? ఆనందమే మీకు? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలకే తల్లివందనం పడ్డదండి. ఎంత పడ్డదండి? 26,000 పడింది. ఒక్కొక్కరికి ఎంత పడ్డదండి? ఒక్కొక్కరికి 13,000 పడింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగానే ఉందండి. 5 సంవత్సరాల్లో అమ్మఒడి ఎంతమంది పడ్డదండి? ఇద్దరికి పడ్డదండి. ఎన్నిసార్లు పడ్డదండి? 4 సార్లు పడింది. 4 సార్లు పడ్డదా? మీ పేరేంటండి? తల్లివందనం మీ కుటుంబానికి పడిందండి? ఒకరికి పడ్డదండి. ఎంత పడ్డదండి ఒక బాబుకి? 13,000 పడ్డది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చంద్రబాబు గారు అన్న టైంకి వేస్తారండి. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఎంతమందికి వచ్చిందండి? ఇద్దరు పిల్లలకి వచ్చిందా? ఒకరికి వచ్చిందా? అమ్మఒడి కూడా ఒకరికి వచ్చింది. ఎంత వచ్చిందండి? 13,000 వచ్చింది. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వంలో కూడా అమ్మఒడి 13,000 వచ్చింది. అంతేనండి? ఎంత ఎన్నిసార్లు వచ్చిందండి? అలాగా 5 సంవత్సరాల్లో 2-3 సార్లు వచ్చింది. మీ అబ్బాయి పేరు? రాజేష్. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు మేడం? 8th class చదువుతున్నాడు. 8th class. ఇది తల్లికి వందనం మీకు మీ కుటుంబానికి అందిందా? ఎంత వచ్చినాయండి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతుంది. జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి మీకు ఎన్నిసార్లు పడ్డది? 4 సార్లు పడింది. ఎంతమందికి పడ్డది? ఒక్కరికే పడింది. ఒక్కరికే పడ్డది. మీ పాప పేరు? ఏ క్లాస్ చదువుతుంది పాప? 6th class. తల్లికి వందనం అమౌంట్ మీరు పడ్డాయి మేడం అకౌంట్లో? ఎంత పడ్డాయి మేడం? 13,000. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అమౌంట్ ఎన్నిసార్లు పడ్డాయి మేడం? 4 సార్లు. ఏం చెప్పాలనుకున్నారు?
అప్పుడు చదువు ఏంటంటే మేము పక్కా తెలియజేసిందండి. ఆయన మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే ఆయన జీవితంలో కాలం తర్వాత కూడా ఈ కాలం మరి ప్రభుత్వం అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా లోకేష్ గారు రావాలని మేము మళ్ళీ మొత్తం మరి నలుగురు అన్ని కుటుంబాలు కూడా మేము పక్కా తెలియజేసాను. అలాగే ఇంతవరకు మేము మా పిల్లలు కూడా మేము ఆయన కొట్టే డబ్బులతో మా పిల్లల పుస్తకాల నుంచి సైకిల్ అవన్నీ ఆయన డబ్బులతో మేము కొన్ని ద్వారా